ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 28 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం లూకా సువార్త 19వ అధ్యాయం 46వ వచనం. నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించను. వ్యాఖ్యాన అంశం దేవాలయం. వ్యాఖ్యాన అంశం దేవాలయం. వ్యాఖ్యానం: క్రీస్తు తన సేవారంభమందు ఒకసారి కొరడాలు ఎత్తి దేవాలయాన్ని శుద్ధీకరించినట్లు యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనంలో వ్రాయబడిన దాని ద్వారా తెలుసుకుంటున్నాం. పై వచనంలో వ్రాసిన సంభవం తన సేవ యొక్క కడపటి దినాలలో జరిగింది. శిలువ మ్రానుకు వెళ్ళకముందు రెండవసారి ఆయన ఆలయాన్ని బాగు చేశాడు. తిరిగి ఆయన వచ్చినప్పుడు కూడా మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో వ్రాసిన ప్రకారం హఠాత్తుగా క్రీస్తు తన ఆలయానికి వచ్చి యోధా జనాంగాన్ని చేరదీసి రక్షించి సంపూర్ణంగా వారి దేవాలయాన్ని శుద్ధీకరించినట్టు కార్యం జరుగును అని తెలుస్తున్నది. ఇంతటితో రోమాపత్రిక 11వ అధ్యాయం 26-27 వచనాల్లో చెప్పుచున్నట్లు యాకోబు సంతతిలో నుండి భక్తిహీనత తొలగిపోవును. ఇప్పుడైతే యూదులు కాదు గాని క్రీస్తు భక్తులే ఆయన దేవాలయం. ఆయన వారి యందు తన ఆత్మచేత నివసించుచు సంచరిస్తూ ఉన్నాడు. స్తోత్రం. అయినను భక్తుడు తన దేహము అను ఆలయాన్ని పాడు చేసుకోకుండా ప్రతిరోజు శుద్ధియందును పవిత్రతయందును ఘనతయందును ఆ ఘటమును కాపాడుకొనవలెను. 1 తెస్సలోనికైలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ పావురము పోలికలో ఉన్నాడు కనుక నీవు అశుద్ధము తట్టుకు తిరిగితే ఆయనను నొప్పిపరుస్తావు. జాగ్రత్త. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదివి సంతోషించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.